ఎల్ కిరణ్, ఎల్ శిరీష, ఉప్పులూరు నియర్ కంకిపాడు. వీరికి పెళ్ళయి 6 ఏళ్ళు అయ్యింది. భర్త వయసు 28 సంవత్సరాలు, భార్య వయసు 26 సంవత్సరాలు. పిల్లలు లేరని చాలా చోట్ల బాధపడుతూ తిరిగారు. అక్కడికి వెళ్ళిన డాక్టర్లు ఏం చెప్పారంటే ఫైబ్రాయిడ్ ఉంది, పీసీఓడి ఉంది, పిల్లలు పుట్టరు, ఆపరేషన్ చేయించుకోవాలి, తర్వాత ఐవీఎఫ్కి వెళ్తే మంచిది అన్నట్టుగా చెప్పారు. కాకపోతే ఆ ఫైబ్రాయిడ్ కూడా ఎలా ఉంది? ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్. అంటే మీకు టెక్స్ట్ బుక్లో చూసిన ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్ల్లో ఫైబ్రాయిడ్లో అత్యంత ప్రమాదకరమైనది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్. అంటే కరెక్ట్గా బిడ్డ అతుక్కునే ప్లేస్లోనే ఫైబ్రాయిడ్. కాబట్టి ప్రెగ్నెన్సీ రాదని టెక్స్ట్ బుక్ కూడా చెప్పింది. కానీ ఒకే ఒక డాక్టర్ ఈ ప్రపంచంలో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్లు 8 ఉన్నా ప్రెగ్నెన్సీ తెప్పించాడు. ఆయన పేరే డాక్టర్ వైఎస్ బాబు. ఫైబ్రాయిడ్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్లు ఉన్న, 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్న, పీసీఓడీలు ఉన్న, పాలిప్స్ ఉన్న ప్రెగ్నెన్సీ తెప్పించాం. పెళ్ళయి 6 ఏళ్ళు అయిన దంపతుల్లో కేవలం 8 నెలల్లో, అది కూడా ఇంగ్లీష్ మందులతో. మ్యాజిక్కా కాదా? మ్యాజిక్ పర్ల. ఒక జబ్బు ఉంటే చాలు భయపెట్టేస్తున్నారు డాక్టర్లు. టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ ఒంట్లో పెట్టుకున్నారు. అయినా కూడా వదిలిచ్చా, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. చెప్పాను కదా, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కించాను. 8వ మెట్టులో బెడ్ వచ్చేసి. అది చెప్పండి, మీరు అసలు ఎలా తెలుసుకున్నారు నా గురించి కిరణ్ గారు? ఇక్కడ వరకు ఎలా వచ్చారు? ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక మీ మనసుకి ఏమనిపిస్తుంది? 6 ఏళ్ల నిరీక్షణ ఇది. ఆల్మోస్ట్ 7వ సంవత్సరం శనిగాడు పట్టి, ఏలినాటి శని అప్పుడు వదిలింది. అంబ బలిగింది, జగదాంబ బలిగింది. చెప్పండి. మేము చాలా హాస్పిటల్లో తిరిగాం, చాలా చోట్ల తిరిగాము, ఎక్కడ తిరిగాము. చివరాఖరికి ఒక చాట ట్యూబుల్ బ్లాక్స్ అన్నారు. అక్కడ నుంచి ఐవీఎఫ్కి తీసుకెళ్ళారు. అక్కడ చాలా డబ్బు అయింది అన్నారు, అవదన్నారు. ట్యూబుల్ బ్లాక్స్ అన్నారు. మీరు చేయాల్సిందే మామూలు నేచర్గా అయితే పుట్టరా అన్నారు. మాకు రిలేటివ్స్ తరఫున ఏడుకొచ్చాం. మీకు రిలేటివ్స్ చెప్పారు నా గురించి, పలానా చోటకి వెళ్ళండి అని చెప్పారు. చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత 8 నెలలు వాడాం. 8 నెలల కన్ఫర్మ్ అయ్యింది. 8 నెలలు వాడేటప్పటికి కొంత భయం వేసి ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీలు మన దగ్గర వారానికి, నెలకి, 10 రోజులకి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. వీడియోలు చూసి ఇక్కడే నిలబడ్డారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈ ట్యూబుల్ బ్లాక్కి ఐవీఎఫ్ అంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా పీసీఓడికి ఆపరేషన్ ల్యాప్రోస్కోపీ అంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ చేయాల్సిందే అంటున్నారు, పాలిప్కి ఎక్కడికి వెళ్ళినా ఆపరేషనే అంటున్నారు. ఎటు చూసినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆపరేషను, ఐవీఎఫ్ పదాలు తప్ప వేరే పదాలే పలకట్లేదు. ఒక 2 నెలలు 3 నెలల మందులు ఇవ్వడం ఆపరేషన్, ఐవీఎఫ్ అంట. అది చేసుకుంటే తప్ప ఫలితం రాదనటం. అది చేసుకున్నా కూడా ఫలితం వస్తుందా గ్యారంటీయా డాక్టర్ గారంటే నో గ్యారంటీ అనడం. ట్యూబులు 2 బ్లాక్కు, వెంట్రుక అంత ఉన్న ట్యూబు లోపలికి క్రిమి చేరితే, పొక్కు వస్తే, గెడ్డొస్తే ట్యూబ్ బ్లాక్ అయింది. ఆ క్రిమిని తొలగిస్తే, పొక్కు అణిగిపోతే, ట్యూబ్ ఓపెన్ అయిపోతే ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పాను. అదే జరిగింది. చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. మాకు వెంటనే ఫోన్ చేశారు, సార్ 6-7 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ వచ్చిందండి, మీ దగ్గరకు వచ్చాక అది నిజమేనా? యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, మా ఆవిడ నమ్మట్లేదు, ఒకసారి చూడండి అని చెప్తే బ్లడ్ టెస్ట్ చేయండి అని చెప్పాము. అక్కడే దగ్గరలో ఎక్కడుంటే అక్కడ మీకు నమ్మకం ఉన్న సెంటర్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. అక్కడ ల్యాబ్కి వెళ్ళి చేయిస్తే వాళ్ళు ఇచ్చారు 15,000 మరి ఉందని ఇచ్చారు, బేటా ఎస్సీజీ. అక్కడ 5 దాటితే ప్రెగ్నెన్సీ, ఇది ఆల్మోస్ట్ 15,000 వచ్చేసింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్. తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడ వచ్చింది? 2 ట్యూబులు బ్లాక్. ఒకవేళ ట్యూబులు ఇరుక్కుపోయిందా, ఎక్టోపిక్ వచ్చిందా చూడటానికి అక్కడే దగ్గరలో స్కాన్ తీయించుకోమన్నాం. వెళ్ళి స్కాన్ తీయించారు. 2 ట్యూబుల్లో రాలేదు, గర్భసంచిలో వచ్చింది. ట్యూబుల లోపల ఉన్న క్రిములు, గడ్డలన్నీ తొలగించాం కాబట్టి చక్కగా పిండం వచ్చి గర్భసంచిలో కూర్చుంది. ఇక్కడ మీకు చూడొచ్చు, సింగిల్ ఇంట్రా యూట్రైన్ పేటాస్ కరస్పాండింగ్ 5 weeks 5 days లైవ్ పేటాస్. హార్ట్ బీట్ కూడా వచ్చేసింది. యాక్చువల్గా 7వ వారంలో వస్తుంది, 6 వారాలకే వచ్చేసింది హార్ట్ బీట్. చూడండి. అలాగే ఎందుకంటే క్రిమి లేదుగా. అలాగే మీకు ఫైబ్రాయిడ్ కూడా ఇక్కడ ఇంకా కనపడుతుంది. గెడ్డ అక్కడే ఉంది, బిడ్డను రప్పించి మనం చెప్తున్నాం. గెడ్డలు
ఉన్న బిడ్డ వస్తుంది. ముందు గడ్డను అంచడానికి ప్రయత్నిస్తాం మందులతో, అయినా కూడా కాస్త కూస్తో గడ్డ మిగిలిపోయినా బిడ్డను రప్పిస్తే మనం ఆ గడ్డని అనిసి వేసుకునే పరిస్థితి ఉంటుంది. గడ్డ అనేది ఎంత ఉంటుంది, మహా అయితే గోళీకాయ ఎంత ఉంటుంది. బిడ్డ అనేది 3 కేజీల బాహుబలి. ఈ బిడ్డ ముడ్డెత్తి ఇలా అనిసాడంటే చితికిపోద్ది దెబ్బ గడ్డ. కానీ మేడంలు ఏం చేస్తారు, చిన్న గడ్డ చూశారంటే అక్కడ స్టక్ అయిపోతారు. వాళ్ళు నిద్రపోరు, నిన్ను నిద్రపోనేవారు, గడ్డ తీసే వరకు నిద్రపోనేవారు. సపోజ్ నీలాంటి భర్త ఉండి పర్లేదు లేవే పలానా డాక్టర్ గారు ఉన్నారు, గడ్డల్ని మందులతో అంచేస్తారంట, మనం అక్కడికి వెళ్దాంలే, ఈ ఆపరేషన్ వద్దన్నాం అనుకో, భార్యలు ఏమనుకుంటారు, నాకు గడ్డ తిరిగిపోద్దంట, మీరు తిరిగిపోద్దంట, బద్దలైపోద్దంట, నేను కూడా చచ్చిపోతానంట, డాక్టర్ గారు చెప్పారు, నా మొగుడేమో వద్దంటున్నాడు ఆపరేషను, నేను చచ్చిపోతే ఇంకో పిల్లని చేసుకుందామనే గీడు అనుకుంటా. అలా భయపెట్టేస్తారు భార్యని. తనకు తానుగా వెళ్ళి మరీ పొడిపించుకుని కొయించుకుంటుంది. అది కదా కామెడీ ఇక్కడ. ఇది కానీ అవసరం లేదు అని చెప్పా. ఇవాళ అవసరం లేకుండానే గడ్డ అక్కడే ఉన్న బిడ్డని రప్పించేసాం. ఆ బిడ్డని చక్కగా మనం రప్పించుకోవచ్చు అన్నాం. ఇదిగో స్కానింగ్ ఫోటో కూడా ఇచ్చారు. కాబట్టి ఇది కిరణ్ గారి మరియు శిరీష గారి సక్సెస్ స్టోరీ. ఇంతకీ మీది లవ్ మ్యారేజా ఏంటి? అరేంజ్డ్ లవ్ కాదు, తర్వాత వచ్చింది లవ్. ఓకే, మొత్తానికి సక్సెస్ స్టోరీ, లవ్ స్టోరీ, సక్సెస్ స్టోరీ. ఎందుకనంటే ప్రేమ ఫలం ఇది. వాళ్ళు ఎంత బాగా ప్రేమించుకుంటే అంత తొందరగా ప్రేమ ఫలం వస్తుంది అన్నాను. కానీ మధ్యలో అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా ఆ క్రిమిగాడు తగలడి ఒక పక్కన ట్యూబ్లో దూరి ట్యూబుల్లో గడ్డొచ్చి ట్యూబ్ బ్లాక్ చేశాడు. అలాగే ఓవరీలోకి వెళ్ళి ఆ హార్మోన్ల సెగల వల్ల బుడగలు, నీటి బుడగలు తెప్పించాడు. అలాగే గర్భసంచిలోకి వెళ్ళి క్రిముల వల్ల వచ్చిన చీముగడ్డలు కానీ, హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డ కానైనా ఫైబ్రాయిడ్, పాలిప్పు కలిగించాడు. అయినా సరే ఆ క్రిములని, ఆ హార్మోన్ల సెగని తొలగించి ఆ గడ్డలన్నింటినీ అనిసేసి ట్యూబులు 2 ద్వారాలని తెరిపించి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రప్పించింది ఎవరు? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. మ్యాజిక్ చేస్తుంది ఇది, మిరకిల్స్ చేస్తుంది ఇది. సో మ్యాజిక్ ఫార్ములా కేవలం ఇంగ్లీష్ మందులు. ఓకే, మరి కిరణ్కి మనం గట్టిగా చప్పట్లు కొడదాం మళ్ళీ. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తెప్పించుకోవడానికి దారి చూపించింది భగవంతుడు. మా గురించి తెలిసిన వ్యక్తుల ద్వారా ఆయనకి తెలిసి ఇక్కడ వరకు పంపించి వాళ్ళ ప్రెగ్నెన్సీ వాళ్ళకు వచ్చేటట్టు చేశారు. అలాగే ఉప్పులూరు నుంచి నరేష్ అనే వ్యక్తి మరి వారికి చెప్పి ఇక్కడ పలానా సార్ ఉన్నారు, ఆయన బాగా చేస్తారు, వెళ్ళి ప్రెగ్నెన్సీ తెచ్చుకోండి, మందులు వాడుకుని తెచ్చుకోవచ్చు, మీరు ఐవీఎఫ్లో ఈ తట్టుకోలేరు, ఆపరేషన్ తట్టుకోలేరు అని చెప్పి ఆయన ఇక్కడికి పంపించాడు. వాళ్ళు కూడా ఆయన చెప్పిన మాటని ఓర్పుగా 2 నెలలకు కాదు, 4 నెలలకు కాదు, ఎన్ని నెలలకు వచ్చినా ఇక్కడే వాడుకుందామని 8 నెలల పాటు ఓర్పుగా వాడారు. ఇవాళ ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. ఆల్ ది బెస్ట్ అండి.